హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5 నిమిషాల లోపు మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్యాలిక్యులేటర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వీడియోలో వెళ్ళే ముందు కొత్తగా వచ్చిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఈ క్యాలిక్యులేటర్లో 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో మన బేసిక్ ఇన్ఫర్మేషన్ను ఎంటర్ చేయాలి. మన నేమ్, డెసిగ్నేషన్, వర్కింగ్ ప్లేస్, పాన్ కార్డ్ నంబర్, ఎంప్లాయీ ఐడి మరియు మన డిడిఓ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. పార్ట్ బిలో మన ఇన్కమ్ పర్టికులర్స్, బేసిక్ పే, ఇంక్రిమెంట్స్, స్పెషల్ పేస్, హాఫ్ పే లీవ్స్, సరెండర్ లీవ్స్ మరియు మన బేసిక్ డిడక్షన్స్ అయినటువంటి జెడ్పిఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్, ఎల్ఐసి తదితర డిడక్షన్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ పార్ట్ ఏలో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ మరియు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయి. మీరు మీ బేసిక్ డీటెయిల్స్ మరియు పే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్గా వచ్చి ఇక్కడ మీరు ఓల్డ్ రెజ్యూమ్ మరియు న్యూ రెజ్యూమ్ని రెండింటిని కంపేర్ చేసుకొని ఏది తక్కువ ట్యాక్స్ పడుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆఫీస్లో ఈ ఫామ్స్ని సబ్మిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేసిక్ పే 67,000గా నేను ఎంటర్ చేశాను. జెడ్పీపీఎఫ్ డీటెయిల్స్ అన్నీ నేను ఎంటర్ చేసి రెండింటిని కంపేర్ చేసి చూస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ నేను సెలెక్ట్ చేసుకోగా 67,000 బేసిక్ పేకు 1 lakh రూపీస్ నాకు ట్యాక్స్ పడింది. అదే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ నేను సెలెక్ట్ చేసుకుంటే 67,000 ట్యాక్స్ పడింది. అంటే దాదాపుగా మనకు 33,000 ఇక్కడ మనకు గెయిన్ అవుతుంది. కాబట్టి అయితే ఇది బేసిక్ పేని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. కనుక మీరు రెండింటిని కంపేర్ చేసుకొని ఏదైతే మీకు బెనిఫిషియల్గా ఉంటుందో దాన్ని మీరు మీ యొక్క డిడిఓ ఆఫీస్కి ఆ ఫామ్స్ని సబ్మిట్ చేస్తే మీకు బెనిఫిట్గా ఉంటుంది. మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ సబ్మిట్ చేయండి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 80C, 80D, 80E తదితర ఎగ్జంప్షన్కు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. న్యూ రెజ్యూమ్లో ఇవన్నీ వర్తించవు కాబట్టి న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ మనము ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అడ్వాన్స్ ట్యాక్స్ని ఎంటర్ చేయొచ్చు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఆల్ సేవింగ్స్ని మనము చూపించాల్సి ఉంటుంది. ఈ క్యాలిక్యులేటర్లో సెప్టెంబర్ మంత్ ఆల్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేసినటువంటి 1 day బేసిక్ ఫర్ ద సేక్ ఆఫ్ విజయవాడ ఫ్లడ్స్ ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మోడిఫై చేయడం జరిగింది కాబట్టి మీరు వాటిని మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక పార్ట్ సి విషయానికి వస్తే ఈ పార్ట్ సిలో మనం కింద అదర్ దాన్ శాలరీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. బట్ ఇది ఎక్స్ట్రాడినరీ కేసెస్లో వర్తిస్తుంది కాబట్టి దీని గురించి మనకు పెద్దగా అవసరం లేదు. పార్ట్ ఏ, పార్ట్ బిని మాత్రం మనం కేర్ఫుల్గా ఎంటర్ చేసి మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం కింద Annexure 1, Annexure 2, Form 16A, Form 16 Front, Form 16 Back వీటిని మనం సరి చూసుకొని ఏవైనా కరెక్షన్స్ ఉంటే వాటిని మనము మాన్యువల్గా మోడిఫై చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని మీ యొక్క డిడిఓ ఆఫీస్కి సబ్మిట్ చేయవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరింత సమాచారం కొరకు సర్వీస్ ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.